హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్, మీ ఇద్దరు కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఈరోజు ఈవినింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్కి అనేది రీడింగ్లో చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ అయితే ఎమోషనల్ ఎనర్జీలో ఉన్నారు ఈ రోజంతా కూడా. అంటే అక్కడ మీరు ఒక్కళ్ళే బాధపడడం కాదు, మీ పర్సన్ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ తలుచుకొని. ఈ సిచ్యువేషన్ అంతటికీ కారణం తనే అని రియలైజ్ అయ్యారు, మొత్తానికి రిగ్రెట్ అవుతున్నారు ఇప్పుడు. సో తొందరగా ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయి మళ్ళీ ఎప్పుడు మామూలుగా రోజులు వెనక్కి వెళ్ళిపోతే బాగుండేది అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అసలు ఇదంతా తన వల్లే జరిగింది అని, తన షార్ట్ టెంపర్డ్ వల్లే జరిగింది అని, అసలు మిమ్మల్ని అనకూడని మాటలు అయితే అనడం జరిగింది. అవన్నీ తలుచుకొని చాలా అయితే బాధపడుతున్నారు మీ పర్సన్. ఇక్కడ నైట్ టైం అయితే అసలు నిద్ర కూడా పోవట్లేదు, చిన్నపిల్లల్లా ఏడుస్తూ కూర్చుంటున్నారు మీ పిక్స్ చూసుకొని. అండ్ ఆ చాటింగ్ ఉంటుంది కదా, చాట్ హిస్టరీ అది ఓపెన్ చేసి అవన్నీ చూసుకొని మీరిద్దరూ గొడవ పడ్డ మెసేజెస్, ఒకప్పుడు బాగా ఉన్నప్పుడు బాగా మాట్లాడుకున్న మెసేజెస్ అవన్నీ చదువుకొని చిన్నపిల్లల్లాగా ఏడుస్తున్నారు. అసలు ఎందుకు వచ్చింది నాకు ఈ పరిస్థితి, నేను ఎందుకు అలా బిహేవ్ చేశాను, థర్డ్ పార్టీని నమ్మడం ఏంటి, ఈ ఏజ్లో ఇంకా నేను ఇమ్మెచ్యూర్ మైండ్ అంటే అంత చైల్డిష్గా ఎలా ఆలోచించాను అని చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. ఒక పక్క బాధే కాదు, కోపం కూడా ఉంది థర్డ్ పార్టీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పైన. ఏంటంటే ఇలా కంట్రోల్ చేస్తూ ఎన్నాళ్ళు ఉండాలి, ఇంకా ఏడుస్తూ బతకడం ఏంటి, అండ్ ఇక్కడే ఏజ్ అంతా ఇలాగే అయిపోతుందా ఏంటి, అసలు ఏం డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో అయితే ఉన్నారు మీ పర్సన్. అండ్ మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ మీరు కూడా సేమ్ అలానే ఫీల్ అవుతున్నారు. ఇంకెప్పుడు రీయూనియన్ అవుతుంది మాకు, ముసలివాళ్ళం అయిపోయాక అప్పుడు రీయూనియన్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి అని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వ్యూయర్స్లో. కానీ మీ పర్సన్ అయితే ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తారో ఒక డిఫరెంట్ పర్సన్ చూస్తారు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. అసలు మీరు ఎప్పుడు మీ పర్సన్ అలా చూసి ఉండరు, అంటే పాజిటివ్గా నేను చెప్పేది. అంత ఎఫెక్షన్ చూపించడం, అసలు అంత అండర్స్టాండింగ్గా సపోర్టింగ్గా ఉండడం మీకు అసలు మీరు నమ్మలేరనమాట. మీ పర్సన్ అయినా అసలు ఏంటిది, ఏం చమత్కారం జరిగింది అని ఫీల్ అవుతారు మీరు. కానీ ఇప్పుడు చాలా లాస్లో అయితే ఉన్నారు, అన్ని విషయాల్లో కూడా మీ పర్సన్ చాలా లాస్లో ఉన్నారు. ఫైనాన్షియల్లీ, హెల్త్ వైజ్, మెంటల్ హెల్త్ లేదు, ఫిజికల్ హెల్త్ లేదు. అటు ఫైనాన్షియల్గా అన్న బాగుందా అంటే అది లేదు, పీస్ ఆఫ్ మైండ్ ఉందా అంటే అది లేదు, అసలు అన్నిటిలోనే జీరో. సో మళ్ళీ ఎప్పుడైతే మిమ్మల్ని కలుస్తారో ఆ రోజే మళ్ళీ రీబర్త్ మీ పర్సన్కి అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ డెవిల్ కార్డ్ అయితే వచ్చింది, అంటే కొంచెం వెనక్కి అడుగేసి ఆలోచించమని చెప్తుంది యూనివర్స్ మీకు. అంటే బ్లైండ్గా
రీయూనియన్ కావాలి అని వచ్చి మళ్ళీ కలిసిపోవడం, మళ్ళీ గొడవలు పెట్టేసుకోవడం, మళ్ళీ వెంటనే రిలేషన్షిప్ కట్ చేసుకొని వెళ్ళిపోవడం, అలాంటి పనులు చేయకుండా కొంచెం ఆలోచించి అడుగులు వేస్తే మంచిది అని యూనివర్స్ మీకు మెసేజెస్ ఇస్తుంది ఇక్కడ. అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ వైపు కొంతమంది మిమ్మల్ని అలవాటు చేయడానికి, బ్యాడ్ హ్యాబిట్స్ ఎడిక్షన్స్ వైపు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని, మీ పర్సన్ని కూడా ట్రై చేస్తారు చాలామంది. సో అలాంటి వాటికి పడిపోకండి. అండ్ ఈరోజు రాసుల విషయానికి వస్తే అన్ని రాసులు ఉన్నాయి ఇక్కడ, అందరూ వీడియో చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడు ఈ వీడియో చూస్తారో ఆ రోజు మీ సిచ్యువేషన్కి ఈ వీడియో రెజొనేట్ అవుతుంది. అండ్ మీరు ఈ వీడియో ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు తలుచుకొని చూడండి ఈ వీడియో. ఈ వీడియో ఎవరి కోసమన్నా చూడొచ్చు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కోసం, మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎక్స్, క్రష్, ఇలా ఎవరి కోసమైనా చూడొచ్చు ఈ వీడియో. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీ కార్మిక్ డెబిట్ అంటారు కదా, అంటే మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మ ఫలితంగా ఇప్పుడు ఈ జన్మలో ఇలాంటి ఆ కార్మిక్ బ్యాగేజెస్ క్యారీ చేస్తున్నారు ఇప్పటి వరకు. అంటే మీ చాలామంది లైఫ్లోకి ఇలాంటి రిలేషన్స్తో రావడం, మళ్ళీ మీతో గొడవ పెట్టుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో అదంతా పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితం. సో ఇప్పుడు ఈ పర్సన్తో ఏదైతే మీకు సెపరేషన్ వచ్చిందో అక్కడితో ఈ కార్మిక్ పీరియడ్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుంది. కార్మిక్ సైకిల్ ఎండ్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. సో ఇంకా మళ్ళీ ఈ పర్సన్తో ఎప్పుడైతే మీకు రీయూనియన్ అవుతుందో ఆ రోజు నుంచి మీకు ఒక కొత్త జన్మ ఎత్తినట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత వింతగా, కొత్తగా, అసలు ఎప్పుడూ చూడని సంతోషం కనిపిస్తుంది మీ జీవితంలో, అటు మీ పర్సన్కి ఇటు మీకు కూడా. సో ఈ రిలేషన్షిప్ రీయూనియన్ తర్వాత ఇంకా ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఏవో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి కానీ అవి విడిపోయే వరకు అయితే వెళ్ళవు. మీ పర్సన్ ఇక్కడ చాలా మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నారు. అంటే ఎప్పుడు చూసినా ఒక రూమ్లో ఐసోలేట్ అయిపోయి ఉండడం, అక్కడ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఎవరితో మాట్లాడకుండా సింగిల్గా అలా కూర్చోవడం, ఇలా బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్. చాలా సాడ్నెస్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ మీరు ఒక్కరే బాధపడుతున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ అంతకంటే ఎక్కువే బాధపడుతున్నారు. ఎందుకంటే మీతో కంపేర్ చేసి చూస్తే వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్కి. మీకు జస్ట్ ఒకటే ప్రాబ్లం ఉంది, ఏంటి అంటే మీ పర్సన్ మీకు దూరం అయ్యారు అన్న బాధ ఒకటే ఉంది మీకు. కానీ మీ పర్సన్కి అలా కాదు, చాలా ప్రాబ్లమ్స్ అయితే క్యారీ చేస్తున్నారు. ఇక్కడ లక్కీ నెంబర్స్ వచ్చేసి 14 అండ్ 5. మీరు ఫస్ట్ కలిసిన డేట్స్ ఆర్ మీరు మీ బర్త్డే డేట్స్, మీ బర్త్డే డేట్ కానీ మీ పర్సన్ బర్త్డే డేట్ కానీ అయి ఉండొచ్చు. హెల్త్ విషయానికి వస్తే ఇక్కడ మీకు కూడా ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో
జాగ్రత్తగా ఉండండి. కాస్త డీహైడ్రేట్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది మీ విషయంలో. సో లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే బెటర్ మీరు, ఎందుకంటే క్లైమేట్ కూడా బాగలేదు కాబట్టి. దట్టు మీకు ఓవర్ థింకింగ్ వల్ల మీరు అసలు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, అసలు ఆ డైట్ మీదే మీకు కాన్సన్ట్రేషన్ లేదు. సో మీకు హెల్త్ పాడయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవో ఫేస్ చేస్తున్నారు. అక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి సివియర్ హెడేక్, స్లీప్లెస్నెస్ అండ్ స్కిన్ ర్యాషెస్ అయితే కనిపిస్తున్నాయి. చాలామందికి అయితే నెక్స్ట్ 6 అవర్స్లోనే కాల్స్ ఆర్ మెసేజెస్ వస్తాయి. సో మీ మొబైల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు ఏదైనా చెప్పేటప్పుడు మీ పర్సన్కి కొంచెం కూల్గా మాట్లాడండి. నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, అలా మాట్లాడడం వల్ల కొంచెం ఈ రిలేషన్షిప్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది మీ పర్సన్కి. సో అలా ఇటు మీరు హీల్ అవ్వచ్చు, అటు మీ పర్సన్ కూడా హీల్ అవ్వచ్చు. ఓన్లీ మీ పిక్స్ చూసుకొని లేకపోతే దేవుణ్ణి తలుచుకొని దేవుడి దగ్గర కూర్చొని మాట్లాడుకొని దేవుడితో కాసేపు అలా హీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే అక్కడ. కానీ ఇక్కడ మీరు కనీసం అయితే పిక్స్ కూడా చూడట్లేదు. మీరు అయితే తిట్టుకోవడం మీ పర్సన్ని, లేదు అంటే మీరు బాధపడుతూ కూర్చోవడం, ఈ రెండు కనిపిస్తున్నాయి మీలో. అంతే, మీలో స్పిరిచువాలిటీ అయితే కనిపించట్లేదు ఎక్కువ. ఈరోజు ఫీలింగ్స్ చెప్పేది నేను. మీరు పాజిటివ్ వైబ్రేషన్స్, లవ్ వైబ్రేషన్స్, మేనిఫెస్టేషన్ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా మీ పర్సన్కి అందించండి. ఎందుకంటే అలా మీరు పంపించడం వల్ల మీరు ఏవైతే వైబ్రేషన్స్ ఫీల్ అవుతూ పంపిస్తున్నారో అవే వైబ్రేషన్స్ అక్కడ మీ పర్సన్కి రీచ్ అయ్యి మళ్ళీ ఇన్ రిటర్న్ అవే మీకు వస్తాయి. అక్కడి నుంచి మీ పర్సన్ కూడా పంపిస్తారు. సో ఈ కనెక్షన్ అయితే ఉండాలి. ఎందుకంటే మీరు గమనించే ఉంటారు, మీరు ఎంత మర్చిపోదాం అనుకున్నా కూడా మీరు ఈ రిలేషన్లోంచి బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు అంటే ఇది ఒక డివైన్ కనెక్షన్, అంటే పూర్వజన్మలో ఏర్పడిన బంధం ఇది. సో ఎన్ని కష్టాలు వచ్చినా, మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టినా, ఇన్సల్ట్ చేసినా మళ్ళీ ఇదే రిలేషన్లో ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇది పూర్వజన్మ రిలేషన్ కాబట్టి. సో అక్కడ మీ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు సేమ్. ఈ రిలేషన్ పూర్వజన్మ రిలేషన్ కాబట్టి డివైన్ రిలేషన్, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పితృదేవతల బ్లెస్సింగ్స్ ఉన్నాయి మా రిలేషన్కి. కాబట్టే మేము ఇద్దరం కూడా ఇంత బాధపడుతున్నాం మీరు మళ్ళీ రీయూనియన్ అవ్వాలని అని అక్కడ మీ పర్సన్కి కూడా అర్థమైంది. సో ఈ ఏజ్ డిఫరెన్స్, ఇవన్నీ క్యాస్ట్ డిఫరెన్సెస్, స్టేటస్ డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా మీ పర్సన్కి అయితే అక్కర్లేదు. ఎవరు ఏమనుకున్నా, ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా, పేరెంట్స్ ఏమనుకున్నా, ఫ్రెండ్స్ ఏమనుకున్నా మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు మీ పర్సన్. కానీ కొంతమంది విషయంలో చాలామంది అయితే జెన్యున్గా రిలేషన్ కోసమే వస్తున్నారు, రియలైజ్ అయ్యి రిగ్రెట్ అయ్యి వస్తున్నారు మీ దగ్గరికి, రిలేషన్షిప్ కావాలనుకుని వస్తున్నారు. కానీ కొంతమంది ఇక్కడ ఓన్లీ ఫర్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ కోసం వస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు, ఇంకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, ఆ లస్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఒప్పుకునే వాళ్ళు లేరు. కొంతమంది అలాంటి దురుద్దేశంతో కూడా మీ దగ్గరికి రీయూనియన్ పేరు చెప్పి రావడం కూడా జరుగుతుంది. సో అది మీరే డిసైడ్ చేసుకోవాలి, మీరే అబ్జర్వ్ చేసి మీరే ఆ రిలేషన్ని దూరం పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు
సెకండ్ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుని మళ్ళీ మిమ్మల్ని చీట్ చేసి మళ్ళీ మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టేసి మళ్ళీ వాళ్ళ దారి వాళ్ళు చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అది మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీది. అది యూనివర్స్ చెప్పదు, మీరే చూసుకోవాలి. సో ఈ రోజుకి ఇంతేనండి. రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రీయూనియన్ రెమెడీస్, పర్సనల్ రీడింగ్స్, క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్ష ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.